గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్ చైనా సంబంధాలు తిరిగి గాడిని పడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. 4 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ చైనా మధ్య ప్రత్యక్ష విమాన రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చైనా ప్రధాన భూభాగంలోని గ్వాంగ్జౌ నగరానికి రాత్రి 10 గంటలకు తొలి వాణిజ్య విమానం బయలుదేరింది. తర్వాత 176 మంది ప్రయాణికులతో ఓ ఇండిగో విమానం చైనా వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రయాణికులు దీపం వెలిగించి వేడుక నిర్వహించారు. ఇది భారత్ చైనా మధ్య పునరుద్ధరించిన స్నేహాన్ని, సహకార స్ఫూర్తిని సూచిస్తుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. 2020లో తూర్పు లద్దాఖ్ సరిహద్దు ఘర్షణల వేళ 2 దేశాల మధ్య ప్రత్యక్ష విమాన రాకపోకలను నిలిపివేశారు. ఏప్రిల్లో ట్రంప్ అనేక దేశాలపై పరస్పర సుంకాలను ప్రకటించడంతో భారత్కు దగ్గరవ్వాలని చైనా భావించింది. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వ్యక్తిగత లేఖ పంపారు. అప్పటి నుంచి భారత్ చైనా దౌత్య సంబంధాలు పునరుద్ధరణ దిశగా అడుగులను వేగవంతం చేశాయి.